జయ జయ హే తెలంగాణ అంటూ స్వరాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో జనాల్ని జాగృతం చేసిన కలం తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళింది. మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన ప్రకృతి కవి అస్తమించాడు. ప్రజాకవి అందశ్రీ హైదరాబాద్లో కన్నుమూశారు. పాఠశాల చదువు చదవకపోయినా తన కలంతో సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించిన అందశ్రీ కాలం చేశారు. ప్రముఖ రచయిత సహజ కవి అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హార్ట్ స్ట్రోక్తో అందశ్రీ మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట. ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. అందశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. జూలై 18, 1961న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథగా, చదువు లేకుండా గొడ్ల కాపరిగా ఆయన జీవితం ప్రారంభమైంది. పల్లె బస్సల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠస్వామి, శంకర్ మహారాజు ఈయన పాటలు విని అందశ్రీని రచనలు చేసేలా ప్రోత్సహించారు. సహజ కవిగా ప్రసిద్ధి చెందిన అందశ్రీ అసు కవిత్వం చెప్పడంలో దిట్ట. జయ జయ హే తెలంగాణ గీతంలో మలిదశ స్వరాష్ట్రంలో ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తి కలిగించారు. అందశ్రీ రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం, తెలంగాణ గొంతుకులై నిలిచాయి. సిద్దప్ప వరకవి స్ఫూర్తితో రచనలు చేసినట్లు చెప్పుకునేవారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తరువాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించడంతో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రార్థనా గీతంగా ఉపయోగిస్తున్నారు. పల్లె నీకు వందనములమ్మా, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా వంటి గేయాలతో సామాజిక స్ఫూర్తి రగిలించారు. అందశ్రీ 2006లో గంగా సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. అందశ్రీకి దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి. 2014 కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి బిరుదు పొందారు. 2015 ఆగస్టు 14న దాశరథి సాహితీ పురస్కారం వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వరించాయి. 2015 జూలై 5 డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం వరించింది. 2022 అక్టోబర్ 15 సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు వరించాయి. 2024 ఎన్టీ రామారావు పుణ్యతిథి లోక్ నాయక్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ లోక్ నాయక్ ఫౌండేషన్ అందజేసింది. 2025 జూన్ 2వ తేదీన 1 కోటి రూపాయల నగదు పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత అందుకున్నారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు.
తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.